నమస్కారం, ఏసీ న్యూస్కి స్వాగతం. అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ సోదరి సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అని, ఎప్పుడూ యేసు ప్రభు వారి ఆశీస్సులు వారికి అండగా ఉంటాయని, ప్రభు మార్గంలో నడిచే వారికి మంచి జరుగుతుందని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పంగలూరు మండలం జాగర్లమూడివారిపాలెం గ్రామంలోని చర్చిలో సోమవారం ఏర్పాటు చేసిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో ఎమ్మెల్యే రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యేసు ప్రభువారు లోకరక్షకుడుగా దివి నుంచి భూమికి వచ్చిన శుభ సందర్భమే క్రిస్మస్ పండుగ అని, యేసుక్రీస్తు ఆగమనమే ఒక దివ్య సందేశమని, విశ్వ మానవ హితానికి శుభ సమయమని, ప్రభు ప్రపంచ శాంతిని సందేశాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అన్నారు. ప్రజలంతా సన్మార్గంలో నడిచి సంతృప్తిగా జీవించాలని చెప్పారని, లోకరక్షకుడైన యేసుక్రీస్తు విశ్వ మానవాళి శ్రేయస్సును కాంక్షించారని, నేడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ ప్రార్థనలు ఎంతో నిబద్ధతతో జరుగుతున్నాయని రవికుమార్ తెలియజేశారు. మంచి రోజు. ప్రపంచవ్యాప్తంగా 1-2 దేశాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ మాసం డిసెంబర్ మాసం అంతా కూడా క్రైస్తవులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని కుటుంబాలు కూడా మంచి ఆరోగ్యంతో పిల్లలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ జీసస్ని నా మనసారా కోరుకుంటూ, ఇంకా ఉన్నతమైన పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు కష్టపడైనా సరే మంచి చదువుని మంచి విద్య ఇవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో కూడా మంచి వెలుగు వినాలని చెప్పి ఆ యేసు ప్రభుని మా మనసారా కోరుకుంటూ, జాగర్లమూడి పాలెం ఎస్టీ కాలనీ వాసులకు ఎప్పుడు కూడా ఆ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ పాస్టర్ గారికి పెద్దలకి కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Happy Christmas. Happy Christmas. Happy Christmas. ఇంతగా సంతోషంగా ఆనందంగా మేము ఉన్నామంటే ఈ సాధరించుకోవడానికి ప్రభువా నీ దాసుడు అడగంగానే తండ్రి మా అక్కడ గుర్తిరిగి తండ్రి ప్రభువా మరి ఎంతో సహాయం చేసిన విధానాన్ని బట్టి మీ వందనాలు. మీ దాసుడు కూడా ప్రభువా మరి మంచి మెజారిటీ గెలిపించినందుకు చూపిస్తున్నాను తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి. నమ్మదగిన దేవుడు నీ వందనాలు. నీ బిడ్డపక్షం మీరు ఉండండి, తన ప్రయాణాలు తోడే ఉండండి, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని బిడ్డలు దీవించండి, తన కార్యకర్తను జ్ఞాపకం చేసుకోండి. నమ్మదైన దేవుడు ఈ దినాన నీ మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. మీరు దీవించి ఆశీర్వదించండి. నమ్మదైన దేవుడు భవిష్యత్ దినాల్లో ప్రభువా అయ్యా తను తండ్రి రాజకీయం మీద ఆధారపడుతుండగా మరి 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 ప్రభువా మంచి మెజారిటీతో మరి తల్లి భవిష్యత్ దినాలు గెలిచినట్లు సహాయం చేయండి. గొప్ప దేవుడు నీ వందనాలు. మా ప్రార్థన ఆలకించండి. తన పక్షాన్ని మీరు ఉండండి అయ్యా. నాడు తండ్రి మరి ప్రభువా మీరు తోడుగా ఉండి చాలయ్యా. నీ సన్నిధిని మీ బిడ్డకి తోడుగా నడిపించండి. ఆరు మనసు రక్షకుడిని దయచేయండి. నిజమైన దేవుడిని ఒక్కడే ప్రభువా అయ్యా నేను కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి. నీ సన్నిధిగా శుద్ధిస్తూ ఏదైనా ఈ సంతోషకరమైన శుభ సందర్భంలో మాతో పాటు మీ దోషులు ఉన్నందుకే స్తోత్రాలు. పలువురు నాయకులు అయ్యా మాతో పాటు కలిసి సహాయపడ్డారు. అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవ సోదరి సోదరులకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అని ఏపీ సాప్నట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య, ఇన్ఛార్జి హనుమిరెడ్డి తెలిపారు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో నూతనంగా మేరీమాత దేవాలయంను నిర్మించగా, హనుమిరెడ్డి దేవాలయంలో ప్రారంభించగా కృష్ణ చైతన్య మేరీమాత విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కమిటీ వారు ఇరువురిని శాలువ కప్పి సత్కరించారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని అద్దెంకి పట్టణంలోని పసుమర్తిపాలెం చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి హాజరై కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. యేసు ప్రభు మార్గంలో నడిచిన వారందరికీ మంచి జరుగుతుందని హనుమిరెడ్డి తెలిపారు. కొత్తగా వైఎస్ఆర్సీపీ తరఫున అద్దెంకి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకున్నాను. రేపు 2024లో జరగబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ తరఫున నేను ఇక్కడ పోటీ చేయబోతున్నాను. అదేవిధంగా ఈ రోజున సెమీ అయిపోయింది, ఇంకా క్రిస్టమస్. ఈ క్రిస్టమస్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒకే ఒక పెద్ద పండుగ. ఈ పండుగ రోజున మనందరం ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
నాకైతే ఈ పండగ గురించి ఒక పెద్ద స్టోరీ తెలుసు. కాకపోతే అది చిన్నప్పుడు చదువుకున్న స్టోరీ. అది ఇప్పుడు ఇక్కడ టైం అంత ఉండదు కాబట్టి కాదు. సరే, ముఖ్యంగా ఈరోజు క్రైస్తవ సోదరులందరికీ నేను జగన్మోహన్ రెడ్డి గారు అందరం కూడా చాలా రుణపడి ఉంటారు. ఎందుకంటే క్రైస్తవ సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. ఈ రోజున పార్టీని నడుస్తుందంటే క్రైస్తవ సోదరులు మన పార్టీకి, వైఎస్ఆర్సీపీకి చాలా చాలా అండగా ఉన్నారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దలు కొంతమంది అటువైపు మిగతా వాళ్ళు కొంచెం మీరు ముందుకు రండి, దిగి సంఘ పెద్దలు రండి. హల్లెలూయా, హల్లెలూయా. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year, and a Happy New Year. We wish you happy Christmas, happy Christmas. అందరూ చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేద్దాం. ఇది పూర్తి సార్ ఏమవుతుందో అది తెచ్చి చాలాసేపు అయింది. సురేష్ ఉడతా సురేష్ గారి జన్మదినం. హ్యాపీ బర్త్డే టు యూ అండి. దేవుడు మిమ్మల్ని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించునుగా. పశుపతి రమేష్ బాబు, పశుపతి శ్రీనివాసరావు, దాని వాడు అటువైపు వస్తారు కొంతమంది. అటువైపు అటువైపు ఉండండి, మీరు అది తీసుకుని వెళ్ళడం కాదు, ఉండండి ఫోటో తీద్దాం. ఆ తర్వాత పశుపతి బాబు, పశుపతి నాగేశ్వరరావు వాళ్ళ సంఘ పెద్దలకు ఇన్ఛార్జ్ గారు అన్నారెడ్డి గారు చేతుల మీద బైకులు పెట్టడం జరుగుతుంది. అద్దెంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం మనుధర్మ శాస్త్ర ప్రతులను జ్యోతి రమేష్, శ్రీమన్నారాయణ, మందా జోసెఫ్, నాగరాజు తదితరులు కలిసి దహనం చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతి రమేష్ మాట్లాడుతూ 1927 డిసెంబర్ 25వ తేదీన అంబేద్కర్ మనుషులను కులాల పేరుతో విభజించి అంటరానితనాన్ని, వివక్షతను, ఎన్నో మూఢనమ్మకాలను సృష్టించిన మనువాద మనుధర్మ శాస్త్రాన్ని ఆనాడు నడి రోడ్డుపై దహనం చేశారని, ఆ స్ఫూర్తితోనే నేడు ఐక్యవేదిక సభ్యులు మనువాదం నశించాలని, మానవతావాదం వర్ధిల్లాలి అనే నినాదంతో మనోధర్మ శాస్త్ర ప్రతులను దహనం చేయడం జరిగిందన్నారు.
ఈ గ్రంథము 95% మంది ప్రజలను బానిసలుగా చేసిందని, ప్రస్తుతం ఈ గ్రంథం భారతదేశంలో ఎక్కడా లేదు అని, దీన్ని కొనసాగించే అవకాశం లేదన్నారు. ఈ గ్రంథాన్ని వ్యతిరేకించిన ఆశయాలను కొనసాగించాలని రమేష్ పిలుపునిచ్చారు. మనువాదము సృష్టించినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని అంబేద్కర్ గారు ఆ రోజు పబ్లిక్గా నడి రోడ్డు పైన తగలబెట్టడం జరిగింది. ఎందుకనంటే మనుధర్మ శాస్త్రంలో కుల వ్యవస్థని, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. మనుషులను కులాల పేరుతో జీవన విధానాన్ని దుర్బలం చేసినటువంటి శాస్త్రం మనుధర్మ శాస్త్రము. ఆ రోజు కులాల పేరుతో మనుషులను విభజించి వారికి ఉన్నటువంటి మానవ హక్కులను, సమాన హక్కులను కాలరాసి కొంతమందిని అంటరాని వారని చెప్పేసి, కొంతమందిని దైవాంశ సంబూతులని చెప్పేసి విభజించి మనుషులను అనేక రకాలుగా హింసించినటువంటి, అనేక రకాలైనటువంటి సుగుప్సాకరమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడినటువంటి ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఆ రోజు అంబేద్కర్ గారు దహనం చేసి మానవతావాదం వర్ధిల్లాలి, మనుషులంతా సమానము, మానవత్వం ప్రజ్వరిల్లాలి అని చెప్పేసి మనుషులందరికీ సమాన హక్కులు, కుల మత వర్గ భేదాలు లేకుండా సమానంగా జీవించాలి, స్వేచ్ఛతోటి అందరికీ సమాన హక్కులు రావాలనే ఉద్దేశంతో ఆ రోజు మనుధర్మ శాస్త్రాన్ని ఆయన తగలబెట్టడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం అదే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మనుధర్మ శాస్త్రము, మనువాదం నశించాలి, మానవతావాదము, సమాజము వర్ధిల్లాలి, అంబేద్కరిజం వర్ధిల్లాలని చెప్పేసి ఈరోజు అద్దంకిలో ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక మరియు ఇతర ప్రజా సంఘాలు అందరం కలిసి కూడా ఈరోజు ఈ మనుధర్మ శాస్త్ర ప్రతులను దహనం చేయడానికి మేము ముందుకు వచ్చాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, జై భీములు తెలియజేస్తున్నాము. జెండా మరి ఒకటే మతం ఉండాలి, జై శ్రీరామ్ అనే మతం ఉండాలి, సత్యమా ఏది కూడా ఉండకూడదు అంటున్నారు. మొన్న మనం చూసాం మణిపూర్లో జరిగిన సంఘటన, అంతేకాదు రాజస్థాన్ మరి తదితర రాష్ట్రాల్లో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఇదంతా కూడా ఎక్కడైతే బీజేపీ పరిపాలన ఉంటుందో ఉత్తరప్రదేశ్ కానీ మరి తదితర రాష్ట్రాల్లో అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద విపరీతమైన దాడులు చేస్తున్నారు. ఇప్పుడు మనం కొత్తగా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ఒక చట్టాన్ని తీసుకొస్తున్నాడు. ఇంట్లో కానీ ఎవరైనా రహస్యంగా ప్రార్థన చేస్తే ఆ ఇల్లుని కూలగొడతాం, అంతేగాని రహస్యంగా ఎవరికి తెలియకుండా ప్రార్థనలు నడిపారంటే చర్చి పాస్టర్లను కూడా చంపుతాము, తగలబెడతాము, ఇల్లుని కూలిస్తామని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొస్తా ఉన్నారు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్. ఆయన బీజేపీ పరిపాలన ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ రెండవసారి చేస్తా ఉన్నారు. అట్లాగే మరి ఈ మనుధర్మ చేస్తున్నారు. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్, మరి అంతకుముందు ఉన్న జ్యోతిరావు పూలే కానీ, మరి పెరియార్ కానీ, నారాయణ గురువు కానీ, మరి మాన్యశ్రీ కాంశీరామ్ గారు కానీ అందరూ కూడా వ్యతిరేకించారు. ఆ రోజు ముందు చూపుతోటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ మనుధర్మ చేస్తారని మన స్మృతిని తగలబెట్టారు కనుక ఈరోజు మనం దానికి ప్రతిగా ఆయన చేసిన దానికి మరి ఈరోజు మనం ప్రతిఫలం అనుభవిస్తూ మనం కూడా ఈ ప్రతుల్ని ఈరోజు తగలబెట్టాల్సిన అవసరం ఉంది, జనానికి సాటాల్సిన అవసరం ఎంతనే ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి మా పెద్దలు రమేష్ బాబు గారికి మరియు కూడొచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గెలుపు కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తారని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ మట్టుపల్లి నాగేశ్వరరావు మనవడు మట్టుపల్లి లక్ష్మణ్ తెలిపారు. సోమవారం అద్దంకి వచ్చిన ఎమ్మెల్యే రవికుమార్ను లక్ష్మణ్ మర్యాదపూర్వకంగా కలిసి అండగా ఉంటారని చెప్పారు. లక్ష్మణ్ యువకుడు కాబట్టి రాజకీయాల్లో అందరినీ కలుపుకుని వెళ్లి ఉన్నత స్థాయికి రావాలని ఎమ్మెల్యే రవికుమార్ లక్ష్మణ్ గురించి కొనియాడారు.
అయోధ్య శ్రీరామక్షేత్ర ఆధ్వర్యంలో పవిత్ర పూజిత అయోధ్య అక్షింతలు అద్దంకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో అద్దంకిలో సోమవారం పురవీధులలో గుండా ఎంతో పవిత్రంగా ఊరేగింపు చేశారు. అక్షింతలు కలిగిన కలశాలు నెత్తి మీద పెట్టుకుని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ప్రధాన వీధులలో ఊరేగింపు చేసుకుంటూ జై శ్రీరామ్ అనే నినాదంతో కోలాటం చేసుకుంటూ ముందుకు సాగారు. అరే నువ్వు బయట తీసుకోవాలి వీడియో బాగుంటుంది బయట వెళ్ళి లోపల మొత్తం కవర్ చేయండి చూడు కలిసి పడుకున్నారు కదా వాళ్ళు కవర్ చేయండి కవర్ చేయండి రాముడొస్తున్నాడు రామం భజే మన దేవుడొస్తున్నాడు రామం భజే రాముడొస్తున్నాడు రామం భజే మన దేవుడొస్తున్నాడు రామం భజే సీతమ్మతో కూడి వస్తున్నాడు సీతమ్మతో కూడి రాముడొస్తున్నాడు మడులతో కూడి రాముడొస్తున్నాడు మడులతో రాముడొస్తున్నాడు మడులతో కూడి రాముడొస్తున్నాడు సీతమ్మతో కూడి రాముడొస్తున్నాడు మడులతో కూడి రాముడొస్తున్నాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్. బంగారు పంటలే పండెనురా రామన్న రాముడు కోదండ రాముడు రామన్న రాముడు కోదండ రాముడు అనయ రామన్న రాముడు కోదండ రాముడు రామన్న రాముడు కోదండ శ్రీరామచంద్రుడు వచ్చాడు రా శ్రీరామచంద్రుడు. క్రిస్మస్ పండుగ సందర్భంగా అద్దంకి పట్టణంలోని పలు ప్రధాన చర్చిల్లో సోమవారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పసుమర్తిపాలెం, కట్టికిందపాలెం, రామ్ నగర్, ఎన్టీఆర్ నగర్, గరటీ కాలనీలో ఉన్న చర్చిలో ఎంతో వైభవంగా ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేయగా క్రైస్తవ సోదరి సోదరులు పాల్గొని ప్రభు నామంతో పాటలు పాడుకుంటూ సంఘ కాపరులు ఇచ్చిన సందేశాన్ని విన్నారు. కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకుంటూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సంఘ కాపరి యేసుబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్ అని, యేసు ప్రభు మార్గంలో కుల మతాలకు అతీతంగా ఎవరైనా ఆరాధించవచ్చన్నారు. నవంబర్ 25వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు క్రిస్మస్ పండుగ వేడుకలు నిర్వహించారు. అద్దంకి పట్టణంలోని 15 ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి దైవ సందేశాన్ని వింటున్నారని, ప్రభు మార్గంలో నడిచే వారికి కులాలు మతాలు లేవని, ఎవరైనా ఆయన మార్గంలో నడిచేందుకు ప్రవేశం ఉందని యేసుబాబు తెలియజేశారు. మరియు నియోజకవర్గ ప్రజలకు ఏమంటారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల అతి శ్రేష్టమైన నామమున నా హృదయాన్ని వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తన మనసులో తెచ్చుకొని ప్రేమగా ప్రేమించి తమ జీవితాలను నేను ఈనాడు ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క జనాలను గురించి దేవాలయాల్లో దేవుని మాటలను బోధించడం జరుగుతూ ఉంది. ఆధారపడి ఉండేటటువంటి క్రిస్మస్ అనగా ఇక రెండో ప్రేమ చూస్తూ ఉంటున్నప్పుడు అన్ని దేశాల వారు, అన్ని ప్రజల వారు, అన్ని ప్రాంతాల వారు కూడా మతాలకు కులాలకు అతీతంగా జరుపుకునేటువంటి ఏకైక అతిపెద్ద పండుగ యేసుక్రీస్తు ప్రభు అందరికీ కూడా ప్రభు అని సన్నిస్తూ ఉంది. ఏ భేదము లేదు. సామాన్యులైనా, సామంతులైనా, ధనికులైనా, దరిద్రులైనా ఎవరైనప్పటికీ కూడా ఆయన చెంతకు రావచ్చు. ఈనాడు మనము కొంతమందిని చూస్తూ ఉన్నాము. మరి కొన్ని దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశం ఉంటే పురుషులకు ఉండదు, పురుషులకు ప్రవేశం ఉంటే స్త్రీలకు ఉండదు. కొన్ని చోట్ల పిల్లలకు కూడా ప్రవేశం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అందరూ కూడా రావచ్చు.
ఇందాక చెప్పినట్టుగా సామాన్యులైన, సామంతులైన, ధనికులైన, దరిద్రులైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేమించి ఆయన తన సన్నిధికి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకొరకుని ఈనాడు అనేకులు యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి తమ జీవితాల్లో ఆయన చేర్చుకొని ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. కనుక ఇదే ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకోవాలని ఆశిస్తూ డాక్టర్ ప్రో మెమోరియల్ సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘపక్షంగా మరి నవంబర్ 25 నుంచి కూడా డిసెంబర్ 25 వరకు కూడా ఈ క్రిస్మస్ పండుగ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సండే స్కూల్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, ఈరోజు ఫైనల్గా మరి క్రిస్మస్ ఆరాధన దేవాలయంలో జరుగుతూ ఉంది. అద్దంకి పట్టణంలో దాదాపు 15 ప్రాంతాల నుంచి మరి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి దైవార్తమానాన్ని వింటూ ఉన్నారు. దేవుని వాక్యము ఈరోజు అందించడానికి త్రిపురాంతకం నుంచి సురేష్ బాబు గారు ఆయన టీచర్గా పనిచేస్తున్నారు. వారు దైవార్తమానాలు అందిస్తూ ఉన్నారు. కనుక అద్దంకి పట్టణ వాసులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచమంతా జరుపుకునేటువంటి అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగను మనం జరుపుకుంటున్నాం. అద్దంకి గరడయ్య కానీ సమీపంలో ఉన్నటువంటి బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ ఎంతో ఘనంగా జరుపుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. సో చక్కటి మాటలు విన్నాం. క్రిస్మస్ అంటే ఏంటో ప్రతాపయ్య గారి ద్వారా చక్కటి మాటలు విన్నాం. అయితే క్రిస్మస్ ఒక చక్కటి మాట మనం బైబిల్లో చూస్తాం. ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఇది ఒక్కళ్ళకి కాదు, ఒక జాతికి కాదు, ప్రజలందరికీ కలిగేటువంటి సంతోషం ఈ క్రిస్మస్ పండుగ. ఎందుకని? యేసు పుట్టగానే పాపము నుండి విడిపించాడు, మానవునికి రక్షణ దయచేశాడు. అందుకంటే ముఖ్యంగా యోసేపు మరి ప్రధానమైన తర్వాత ఆమె గర్భవతి అయిందని చెప్పినప్పుడు యోసేపు భయపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని దూత చెప్తుంది, యోసేపు నీవు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. సో కాబట్టి భయపడవలసినటువంటి అవసరం లేదు. యేసు ప్రభు నమ్ముకొని ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మన కొరకు పుట్టాడు, మన అవసరతలు తీర్చడానికి, మనకు సహాయం చేయడానికి ఈ లోకంలో పుట్టాడు. కనుక ఎవరు భయపడవలసిన అవసరము లేదు. యోసేపు నీవు భయపడవద్దని చెప్పింది. భారతీయ జనతా పార్టీలో మొదటి నుంచి భారతరత్న ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఎంతో కష్టపడి పనిచేశారని పర్చూరి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వాజ్పేయి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఎగురవేశారు. వాజ్పేయి బీజేపీ పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేస్తూ భారతదేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగారని శ్రీనివాసరావు తెలియజేశారు. ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 9వ జన్మదినం సందర్భంగా మా శక్తి కేంద్ర పరిధిలో, నా జోనల్ ఇన్ఛార్జ్ పరిధిలో అన్ని మండలాధ్యక్షులు, అన్ని శక్తి కేంద్రాల్లో వాజ్పేయి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. మేము కూడా ఘనంగా జరిపాము. ఈ వాజ్పేయి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ చాలా ఆనందదాయకంగా ఉంది. మరెన్నో కార్యక్రమాలు జరుపుకుంటామని ఆశిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మేము మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఈ యొక్క జన్మదినాన్ని అద్దంకి నియోజకవర్గ పరిధిలో అందరూ చేస్తున్నారు అన్ని స్థాయిల్లో. ముఖ్యంగా అద్దంకి టౌన్ కాళేశ్వరబాబు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క శక్తి కేంద్రాలు 10 శక్తి కేంద్రాల్లో మెయిన్ నాయకులతో ముందుగా మాజీ ప్రధాని గారి జన్మదినాన్ని సంబంధించుకుని జయంతి వేడుకల్ని సుపరిపాలన దినోత్సవంగా చేయమని ఆదేశాలు ఉన్నాయి. ఈ సుపరిపాలన దినోత్సవాల కింద మా యొక్క శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ అయినప్పుడు నేను ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం నా శక్తి కేంద్రం ఇన్ఛార్జిగా నా యొక్క శక్తి కేంద్రంలో జరుగుతుంది. ఈ యొక్క మాజీ ప్రధాని గారు ఎంతోమంది రాజకీయ నాయకులకు ఆదర్శపాయుడు. ఎందుకంటే 13 రోజులు గవర్నమెంట్ జరుగుతుండగానే ఒక్క ఓటు ఉంటే ఆయన గెలిచేవాడు. కానీ నేను అడగను, గవర్నమెంట్ పడిపోయినా పర్వాలేదు అని చెప్పిన గొప్ప నాయకుడు. తర్వాత మరలా 13 నెలల పాటు మరలా పాలన సాగించారు. తర్వాత సుపరిపాలన 5 సంవత్సరాల తర్వాత మీకు తెలిసిందే. తర్వాత ఇప్పుడు అందరం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఉన్న రోడ్లు కూడా వాజ్పేయి గారు వేసిన రోడ్లే. ఇప్పుడు ఎంత ప్రయాణం సులభం అవుతుందంటే అంత ఈజీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన తులసీదాస్ గారికి,
శక్తి కేంద్రం ఇన్ఛార్జిగా ఆయన కూడా మా సహాయ సహకారం అందిస్తున్నారు. తర్వాత అద్దంకి టౌన్ అధ్యక్షుడు కాళేశ్వర బాబు, తర్వాత కొండ్రకొండ శ్రీనివాసరావు గారు పిఎం విశ్వకర్మ ఇన్ఛార్జి, తర్వాత ఆంజనేయులన్న వైస్ ప్రెసిడెంట్ అద్దంకి టౌను, తర్వాత జవా సత్యనారాయణ అద్దంకి రూరల్ మండల నాయకులు, మండల జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.